డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే 50% సుంకాలు విధించారో, మరి గోల్డ్ పైన ఉండదు, బంగారం పైన అయితే మినహాయింపు ఇస్తానని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇన్ కేస్ అది గనక ఇంప్లిమెంట్ అవుతే, ఆ నిర్ణయం గనక ఓకే చేస్తే, మరి బంగారం ధరలు అమాంతంగా తగ్గిపోతాయి అంటే ఏం చెప్తారు? ట్రంప్ వచ్చాక మన చేతులు ఏమీ లేదు, అంత ట్రంప్ గారి చేతిలో. పెద్దనే బిగ్ బాస్. నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది నాగార్జున. సో గోల్డ్ అనేది మనం 6, 7, 8 నెలలు అయిపోతుంది. జనవరి, ఫిబ్రవరిలోనే జనవరి మొదలు పెట్టాం. దాదాపు మనం 30-40 వీడియోలు గోల్డ్ మీద చేసేస్తాం. సో మనం ప్రిడిక్ట్ చేసింది అనేది కరెక్ట్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కరెక్ట్ కావట్లేదు. మన అంచనాలు దాటిపోయి మనం అనుకుంటే మన స్టార్టింగ్లో ఏమన్నా అంటే గోల్డ్ రేటు ఈ సంవత్సరం ఎంటికల్లా 1,00,000 టచ్ అవ్వచ్చు అన్నాం. అది 5 నెలల్లోనే టచ్ అయిపోయింది. 5 నెలలు 4 నెలలు టచ్ అయిపోయి 1,03,000, 1,05,000 దాకా వెళ్ళింది. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే 80,000, 90,000, అది కూడా 1,00,000 అనుకున్నది, 1,20,000 అయిపోయింది. సో అంచనాలకు మించి పరిగెడుతుంది. అది అక్కడ రీజన్స్ ఏంటంటే, బేసిక్గా ట్రంప్ వచ్చిన తర్వాత జనవరి 2025లో వచ్చాడు జనం. అక్టోబర్లో ఐ థింక్ ఎలక్షన్స్ విన్నారు. అప్పటి నుండి కూడా సన్నాహాలు 22 ఎవ్రీ డే ఒక్కొక్క ఈవో సైన్ చేస్తుండే. ఎలా షాకింగ్ న్యూస్లన్నీ. హార్ట్ అటాక్లు ఒకటే రావట్లేదు జనాలకి, అవి కూడా వచ్చేస్తుంది. సో ఆ గోల్డ్ రేట్ చూసుకుంటే మళ్ళీ మనం 1,03,000 నుండి 1,05,000, 98, 97, 95 to 105లో కొట్టుకుంటుంది. సో ఓవరాల్ 8 to 10% తీసుకోండి. బట్ ఓవరాల్ జంప్ ఇన్ లాస్ట్ 6 months ఇస్ 37-40%. ఆ విధంగా కారణాలు ఏంటంటే, మోస్ట్లీ స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్ట్స్ చేసే గోల్డ్. ఏదైతే ఇప్పుడు 50, మన 25 ఇప్పుడు ఈ నెలలో 50% అవుతుంది. 50% అంటే గోల్డ్ రేట్ ఈస్ గోయింగ్ టు బి టూ హై, వేర్ ఎ నార్మల్ మ్యాన్ కెనాట్ ఎఫోర్డ్ టు పర్చేస్. ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఏం తగ్గలేదు. మనం 11,000 పెట్టి 1 గ్రామ్ కాయిన్ కొన్నాం. నాకు తెలిసి మా మ్యారేజ్ కొత్తల్లో 500 రూపీస్ పర్ ఒక 1 గ్రామ్ ఉండేది. 500 రూపీస్. ఇప్పుడు అదే 1 గ్రామ్ని 11,000 కొన్నాం. అంటే ఎన్నిసార్లు పెరిగిందో చూడండి. కొంతమంది మానేసి ఇప్పుడు 1/2 గ్రామ్ దొరకదు, చిన్న శాంపుల్ బంగారం ముక్క తెచ్చి పెడుతున్నారు, ఏదో పెట్టాలి. అంతమంది తులాలు పెట్టేవారు, గ్రాములు పెట్టారు, ఇప్పుడు మిల్లీగ్రాములు పెడుతున్నారు. ఎందుకంటే గోల్డ్ ధర అట్లా పెరిగింది. అయితే ఒకటి ఈ సుంకాలు, ట్యాక్సేషన్ అయితే, రెండోది మూడో కారణం అంటే వార్స్, ఎకనామిక్ కండిషన్స్. రష్యన్ లైక్లీ టు బీ ఇన్ అమెరికా, అండ్ అమెరికాలో ఉంటే మిగతా అన్నీ వస్తాయి. జాబ్స్ రిమూవల్, ఇవన్నీ కూడా అంటే సెంట్రల్ రిజర్వ్ రూల్స్, నిధులు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా రాజు చావుకి 100 మంది కారణం అంటారు. అట్లా ఈ బంగారం పైన ఒకటే మేజర్గా ట్రంప్ కనిపిస్తున్నాడు, బట్ దాని వెనకాల కూడా బిహైండ్ ది సీన్ చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అనేది చాలామంది మన లాస్ట్ టైం అడిగారు, 60,000 పడిపోతే 50,000 పడిపోతే. పడదండి, అంత చేంజ్ ఉంటే ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ గోల్డ్ మార్కెట్, బులియన్ మార్కెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. సెక్యూరిటీ అండ్ సెబీని, మన స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్రూప్ కంట్రోల్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే మాయాలోకం అంటాను. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడు పెరుగుతుంది ఎవరికి తెలియదు. సడన్గా రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇంపాక్ట్ అవ్వ, స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒక గ్రూప్. నాకు తెలిసి, నేను పేర్లు చెప్పను కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ రెడీ అయితే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వెళ్ళదు, టాప్ ఇండస్ట్రీలకు వెళ్తుంది. వాళ్ళు చేంజెస్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారని విన్నాను. మన దగ్గర ప్రూఫ్ ఏం లేదు, బట్ విన్నాను. కరెక్ట్. నేను దే ఆర్ గోయింగ్ టు టాప్ 4-5 ఇండస్ట్రీస్ చూసుకుని మనకు తెలుసు ఎవరని. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డిక్టేట్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఫండ్ సో మెనీ లక్షల కోట్లు. ఏం చేస్తారు? నువ్వేది మీ కంపెనీలో మీ ఎండీ చెప్పిందే ఫైనల్, మీరు చెప్పిందో నేను చెప్పిందే వినకపోవచ్చు. సో ఎకనామిక్ కండిషన్స్, వార్స్, రష్యన్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్, ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్ అయ్యి ఓవరాల్గా గోల్డ్ తగ్గాలా పెరగాలని దాని మీద డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వార్లు అయినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ లేకపోతే ఏం చేస్తారు? డబ్బులు కావాలి. ఇప్పుడు పాకిస్తాన్ కానీ, ఇరాన్, ఇజ్రాయెల్ కానీ, యుక్రెయిన్, ఇవన్నీ కూడా చూసుకుంటే, పాకిస్తాన్ మీకు తెలుసా లేదు, మన యుద్ధాలు ఆపకపోతే ఇంకో 15 రోజులు మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. అందుకనే వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోవడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఇరాన్, ఎక్కడైతే టూరిజం ఉందో కొన్ని కంట్రీలు ఓన్లీ టూరిజం మీద పోతాయి. సింగపూర్, దుబాయ్, మళ్ళీ మ్యాక్సిమం ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ టూరిజం. ఇండోనేషియా, థాయిలాండ్. సో అప్పుడు ఏమవుతుందంటే డబ్బులు టూరిజం వెళ్ళరు. యుద్ధాలు ఉంటే ఎవరు వెళ్తారు? ఇప్పుడు మనం జేఎండ్కేకి వెళ్ళేవాళ్ళం కదా ఒకప్పుడు. ఈ ఉంటారు కాబట్టి ఏమంటారు, టెర్రరిస్ట్. సో ఇక్కడ అలాంటప్పుడు ఏమవుతుందంటే నిధుల్ని బయటకు వదిలేస్తారు. ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అది మార్కెట్లోకి వెళ్తారు.
ఒక్కసారి 2,000 టన్నులు 3,000 టన్నులు వస్తే మళ్ళీ సేల్ అయ్యేదాకా కొద్దిగా రేట్ అనేది స్టేబుల్ అవుతుంది. మళ్ళీ డిమాండ్ ఎక్కువగానే సింపుల్ ఫార్ములా అంటే డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ అంటే రేటు పెరుగుతుంది. డిమాండ్ ఈజ్ లెస్ సప్లై ఈజ్ మోర్ రేటు పెరుగుతుంది. డిమాండ్ ఈజ్ మోర్ అంటే రేటు పెరుగుతుంది. డిమాండ్ ఈజ్ లెస్ అంటే రేటు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సప్లై డిమాండ్ ఈక్వేషన్, సప్లై చైన్ మేనేజ్మెంట్. సో దాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా కూల్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ గారు ట్రై చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య వారు ఆగలేదు. మన ఇండియా పాకిస్తాన్ అయితే ఆపారు, బట్ మిగతా 2 కంట్రీలు 4 కంట్రీలు ఆపట్లేదు. సో స్టిల్ డేట్ మెట్ అది జరుగుతున్నంతకాలం డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీకి డ్యామేజ్ అయితే ఇంకో కంట్రీ హ్యాపీ ఉంటుంది. 100,000 మంది చనిపోతున్నారు ఈ యుద్ధాలు. అమాయకులు వాళ్ళందరూ. గవర్నమెంట్తో వాళ్ళకి సంబంధం లేదు, బట్ గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే దే విల్ బి ల్యాండింగ్ ఇన్ టు ప్రాబ్లం. సో ఫ్యూచర్లో కూడా కొద్దిగా తగ్గొచ్చు. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇవన్నీ కొద్దిగా సెటిల్ అయిపోయి రష్యన్ తగ్గి ఈ ఎంప్లాయ్మెంట్ కూడా తీయడం. కొనేవాళ్ళు ఎవరండి? ఐటీ కారిడార్, ఐటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, కార్పొరేట్ ఇండస్ట్రీ అందరూ కూడా బిజినెస్ కొట్టుకుంటున్నారు లేక. వెదర్ ఇట్ ఈస్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఒక 2 years బ్యాక్ ఎలా ఉన్నదో ఇప్పుడు అలా లేదు. రియల్ ఎస్టేట్ అనేది కూడా కొద్దిగా స్లో డౌన్ అయింది. అంటే సార్ అసలు ట్రంప్ ఎందుకు బంగారం పైన మినహాయింపు ఇస్తున్నాడు సుంకాలంటే? అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా ఇప్పుడు ఆది నిష్ఠూరం కంటే అంత నిష్ఠూరం సామెత ఉంది. ఇప్పుడు మొత్తం కొద్ది వదులుకుంటే బెటర్ కాదు. ఈగోయిజం చూపించారు, పవర్ చూపించంటే ఆ పవర్ వల్ల మొత్తం స్టేట్ కానీ కంట్రీ కానీ దెబ్బతింటుంది. సో వాళ్ళు ఆల్రెడీ రష్యా ఈజ్ ఆల్సో నాట్ ఎ స్మాల్ కంట్రీ. ఓకే, ఇట్ మే బి నెంబర్ 2 or 3, బట్ దే ఆల్సో హ్యావ్ ఈక్వల్ పవర్. మొత్తం నేను ఆపేసిన వాళ్ళు రూల్ పాస్ చేసిన ఈ డబ్బులు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు ఇండియా వాళ్ళు మొత్తం తీస్తాడు అనుకోండి, చైనా వాళ్ళు మొత్తం తీస్తాడు, విల్ బి బ్యాంక్రప్ట్. బికాస్ మనం $10 గంట చేస్తే ఆయన $50 చేస్తాడు అమెరికా వాడు. సో ఇది 80% రెవెన్యూ డిఫరెన్స్. అందుకని ఈ డెసిషన్ ఇంపాక్ట్ అంటే వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఉంటాయి, మన పొలిటికల్ వాళ్ళు కూడా ఉంటాయి. సో మార్కెట్లో ఫీలర్ వదులుతారు ఇట్లా చేస్తారు. మార్కెట్ రియాక్షన్ గవర్నమెంట్ లాస్ట్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్ పెంచాలి. వాళ్ళు ఎంత పెంచాలనుకుంటారు? ₹5. కానీ ఏం చేస్తారు? ₹5 చెప్పరు, ₹10 పెంచుతున్నారు అంటారు. ఎందుకు? అపోజిషన్ జాబ్ క్రియేట్ చేయాలి కదా. అపోజిషన్ మొత్తం ఉన్న పార్టీలన్నీ అలా ఎంత కావాలంటాడు వాడు, ₹4 అంటాడు, ₹5 అంటాడు. సో ₹5 తగ్గించి. సో ఈ అచీవ్డ్ ఈ స్టేట్. అట్లా ట్రంప్కున్న గోల్స్లో కొన్ని ఇంపాక్ట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా వెనక్కి తగ్గుతాడు ఒక స్టెప్. లేకపోతే మొత్తానికి నా గరక నా ఘాటుగా ఆ ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా పీపులే ఎగనెస్ట్ ఉన్నారు. బైఅవుట్ అని గవర్నమెంట్ స్కీమ్ పెట్టి 8 నెలల శాలరీస్ మీరు వెళ్ళిపోతే మంచిది, మీరు వెళ్ళిపోతే నేను టెర్మినేట్ చేస్తాను. సచ్చినట్టు ఎలిమినేట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్.